गाइस वेलकम टू మై ఛానల్ మేఘనా సింగిరెడ్డి వీకెండ్ కదా సో అందుకే సరదాగా కబ్బన్ పార్క్ కి వచ్చేసామన్నమాట ఫ్రెండ్స్ అందరం కలిసి పెద్ద పార్క్ నే ఇది ఎంట్రన్స్ గేట్స్ అయితే మాత్రం చాలానే ఉన్నాయి ఇక్కడ మేమేమో ఒక ఎంట్రన్స్ కి వచ్చాం మా ఫ్రెండ్స్ ఏమో వేరే ఎంట్రన్స్ కి వెళ్ళిపోయారన్నమాట సో ఇంకా సరే అని మేమే వాళ్ళు ఉన్న ఎంట్రన్స్ గేట్ కి వెళ్ళామన్నమాట యాక్చువల్ గా ఆ రోజు చిన్నగా వర్షం పడింది ఎక్కడ పెద్ద వర్షం పడతదా అని చెప్పి టెన్షన్ తోనే సరిపోయింది ట్రావెలింగ్ టైం అంతా మేము ఉండేది హెబ్బగుడిలో ఈ పార్క్ వచ్చేసి కస్తూర్బా రోడ్లో ఉందన్నమాట మా ఏరియా నుంచి 23 కిలోమీటర్స్ అలా ఉంటుంది మా ట్రావెలింగ్ టైంలో పెద్ద వర్షం పడలేదు కాబట్టి సరిపోయింది అండ్ ఈ పార్క్కి ఎంట్రన్స్ టికెట్ ఏం ఉండదు ఫ్రీనే దీని నియర్ బై ఒక స్టేడియం కూడా ఉంది T20 మ్యాచెస్ అవుతున్నాయి కదా ఇప్పుడు సో ఆ మ్యాచ్ అవుతుందన్నమాట అక్కడ అందుకే హెవీ ట్రాఫిక్ అయితే ఉంది మేమైతే బైక్ పార్క్ చేసేసి నెక్స్ట్ మురి మిక్చర్ తిన్నాము ఫుడ్ స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయి మేమైతే లంచ్ ఇంకా చేయలేదు అప్పటికే 2 అలా అవుతుందన్నమాట ఏదైనా ఆర్డర్ పెట్టుకుందాం అనుకున్నాం కానీ నైట్కి రెస్టారెంట్కి వెళ్ళి తినొచ్చు అని ఇప్పుడు ఇంకా ఫుడ్ స్టాల్స్లోనే తినేద్దాం అని చెప్పి నేనైతే వడాపావ్ ఆర్డర్ చేసా చాలా బాగుంది టేస్ట్ చాలా బాగా చేశారు అంకుల్ అండ్ కాస్ట్ కూడా అట్లనే ఉంటాయి అనుకోండి ఇక్కడ అలా సోది వేసుకొని తినేసామన్నమాట తినడం కంప్లీట్ అయ్యాక నాకేమో జ్యూస్ తాగాలనిపించింది కానీ అక్కడ జ్యూసెస్ ఏం లేవు సరే అని చెప్పి ఇంక ఫ్రూట్ సలాడ్ ఆర్డర్ చేసాము ప్రతిసారి దీనేంటి ఏమిట్రా ప్రతి వీడియోలో ఈ ఫ్రూట్ సలాడ్ ఏంటి అని తిట్టుకోకండి ఏం చేస్తాం అలా అలవాటు అయిపోయింది ఇంకా నాకు పార్క్లోకి వెళ్ళగానే ట్రీస్ మిడిల్లో రోడ్ భలే అనిపించింది చాలా ప్రశాంతంగా అండ్ పక్కనే వేరే గేట్ ఉంది కిడ్స్ కోసం అని చెప్పి ప్లే గ్రౌండ్ లాగా దానికైతే ఎంట్రన్స్ టికెట్ ఉంది కిడ్స్నే కాదు మనం కూడా వెళ్ళొచ్చు బట్ మేము వెళ్ళలేదు మినీ కొలంబస్ ఉంది టాయ్ ట్రైన్ ఇంకా చాలా ఉన్నాయి చాలా పెద్ద ప్లేస్లో కట్టారు కిడ్స్ కోసం అని చెప్పి మేము ఎలానో వెళ్ళటం లేదు కదా అని చెప్పి మా వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నారో ఏదో పెద్ద వింత చూస్తున్నట్టు చూస్తున్నారు కానీ బాగుంది కదా కలర్ఫుల్గా వీడియోలో కాదు కానీ డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది అది ఇంకా చూడడం అయ్యాక అలా పార్క్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి వెళ్తున్నాము కొన్ని ప్లేసెస్లో ట్రీ స్టెమ్స్తో ఇలా డెకరేటివ్గా పెట్టారనమాట ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంది చాలా పెద్ద పార్క్ కదా సో ఇక్కడ కొన్ని ఉన్నాయి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ అని అండ్ హైకోర్ట్ అని ఇలా ఉన్నాయి అనమాట మేమైతే లైబ్రరీ సైడ్ వెళ్ళలేదు ఈ పార్క్లో స్పెషాలిటీ ఏంటంటే ఓల్డ్ ట్రీస్ ఉంటాయి 300-400 ఇయర్స్ ఉంటాయి కదా అలాంటి ట్రీస్ అనమాట ఓల్డ్ ట్రీస్ ఈ ట్రీ చూడండి ఎంత వంకలు తిరిగి ఉందో డిఫరెంట్గా ఉంది కదా వెళ్తూ ఉంటే మాకు ట్రీస్ మీద నెంబర్స్ కనిపించాయి ఓల్డ్ ట్రీస్ కదా సో వాటి మీద ఆ ట్రీ తాలూకా ఇయర్ రాసారేమో అనేసి అనుకున్నాను అందుకే వీడియో తీశాను తీరా చూస్తే అన్ని ట్రీస్ మీద కంటిన్యూస్గా సీరియల్ నెంబర్లా ఉన్నాయన్నమాట ఓహో ఇవి సీరియల్ నెంబరా అని అప్పుడు అర్థమైంది అందుకే ఎక్కువ ఆలోచించకూడదు ఎక్కువ ఆలోచిస్తే ఇలానే ఉంటాయి అనుకున్నాను అనమాట అండ్ ఇక్కడ చాలామంది పిక్నిక్ ప్లాన్ చేసుకొని వచ్చారు మేము కూడా అనుకున్నాం పిక్నిక్ ప్లాన్ బట్ అవ్వలేదన్నమాట బట్ వేరే దగ్గరికి మేము వెళ్ళాము అండ్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా మీకు ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని చెప్పి ఇదైతే బ్యాండ్ స్టాండ్ అంట ఏవైనా షోస్కి యూజ్ చేస్తారేమో మేబీ ఇది యాక్చువల్గా బీటెక్లో ఫ్రెండ్స్తో వచ్చా ఇక్కడికి అప్పటికి ఇప్పటికీ కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి ఏదైనా బీటెక్ డేస్నే అబ్బా అప్పుడు బాగా ఎంజాయ్ చేసాం అసలు ఆ మెమోరీస్ అన్నీ గుర్తొచ్చాయి నాకు నెక్స్ట్ ఇది హైకోర్ట్ ఆఫ్ కర్ణాటక అంట బోత్ సైడ్స్ 2 లైన్స్ పెట్టారు బాగుంది చూడడానికి తిరిగి అలసిపోయాం కదా సో కాసేపు అలా సిట్టింగ్ వేసాం అయ్యో సిట్టింగ్ అంటే వేరేలా అనుకోకండి జస్ట్ కూర్చున్నాం అంతే
కాకుండా దాని ఆపోజిట్ వేలో ఒక ఎంట్రన్స్ కనిపించిందనమాట స్టోన్స్తో. అరే ఇది భలే ఉంది కదా అని చెప్పి మహేష్ని వీడియో తీయని చెప్పి అన్నాను. అందరూ సీరియస్గా అటు సైడ్ చూస్తూ మాట్లాడుకొని వెళ్తున్నాము. సడన్గా మహేష్ ఏమో ఇటు సైడ్ కూడా ఉంది కదా సేమ్ అదే అన్నాడు. ఇంక మేము ఇటు సైడ్ చూడగానే అది ఉండేసరికి అందరం తెగ నవ్వేసుకున్నాము. మామూలుగా నవ్వలేదు, మస్తు నవ్వుకున్నాం అసలు. అరే ఇక్కడ నుండి కూడా చూడలేదేంటి అని. ఇదేం ట్రీ అనేది నాకు కూడా తెలీదు, బట్ బాగుంది కదా అని చెప్పి పిక్ తీసుకున్నాను. అక్కడ అందరూ గ్రూప్ పిక్ తీసుకుందామని అనుకున్నాం అనమాట. ఇక్కడ మా వాళ్ళు ఏదో బాధలు పడుతున్నారు ఆ చైర్స్ని అరేంజ్ చేయడానికి. స్టెమ్స్ని చైర్స్లో బాగా అరేంజ్ చేశారు కదా. ఇక్కడ జ్యూసెస్ అమ్ముతున్నారు అని చెప్పి వెళ్ళాము తాగుదామని. బట్ వెళ్ళాక అవి చూస్తే తాగాలనిపించలేదు అస్సలు నాకు. పల్ప్ అంతా కింద ఉంది, వాటర్ ఏమో పైన తేలుతున్నాయి అనమాట. చూడగానే ఇంకా వద్దు అనుకొని వచ్చేసాం. అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, ఎక్కడైనా ఉంటుంది అనుకోండి, కానీ నార్మల్గా చెప్తున్నాను. చూడండి బాగుంది కదా అని చెప్పి పిక్ తీసుకుందాం అనుకున్నాము. నేనేమో లైటింగ్ ఉందా, పిక్ బాగా వస్తుందా, ఏ స్టిల్ పెట్టాలి అని చెప్పి నా బాధలో నేనుంటే మా వాళ్ళేమో బ్యాగ్కి కొమ్ములు పెట్టుకొని ఆడుకుంటున్నారు. ఎవరి గోల వాళ్ళదే అన్నట్టు. స్టోన్స్ ఏవో బాగున్నాయి కదా, ఫోటోకి యూజ్ చేసుకుందామని చెప్పి అవి కూడా యూజ్ చేసేసాను అనమాట. అటు సైడ్ అలా వెళ్తూ ఉంటే అన్ని మినీ కొండలే ఉన్నాయి. అందులో ఒక కొండ మీద కూర్చొని లూడో ఆడుకున్నాం అందరం కాసేపు. వైల్ ప్లేయింగ్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్ అనమాట. లూడోలో ఏముందో ఏంటో తెలియదు కానీ కిడ్స్ నుంచి అందరూ దానికి ఎడిక్ట్ అయిపోయారు. నేనైతే బీటెక్లో తెగ ఆడేసేదాన్ని లూడో. అదే కాదు పబ్జీ కూడా ఆడేదాన్ని అప్పట్లో, పిచ్చిగా ఆడేసానులే. నెక్స్ట్ ఇక్కడ మాకు శీతాకాలం సమావేశం లాగా డిన్నర్ సమావేశాలు అవుతున్నాయి అనమాట. నైట్ ఎక్కడికి వెళ్దాం డిన్నర్కి ఏంటి అని చెప్పి. ఇది నేను చూడలా. నాకు ఈ పార్క్లో మెయిన్గా నచ్చింది ఏంటంటే పెట్ డాగ్స్ని అలౌ చేస్తున్నారు. పెట్ డాగ్స్ అంటే కొన్ని బ్రీడ్స్ని అలౌ చేస్తున్నారు అది కూడా. బట్ ఏదైనా సరే పెట్ డాగ్స్ని అలౌ చేయడం అన్నది కొంచెం హ్యాపీ అనిపించింది. జనరల్గా వేరే పార్క్స్లో అంతగా అలౌ చేయరు డాగ్స్ని. కొన్ని పార్క్స్లో అయితే స్ట్రీట్ డాగ్స్ తిరుగుతాయి అక్కడే, కానీ పెట్ డాగ్స్ని మాత్రం అలౌ చేయరు, ఎందుకో తెలీదు. నేను ఆల్రెడీ అలాంటిది ఎక్స్పీరియన్స్ చేశాను మా మిల్కీతో, అందుకే చెప్తున్నాను. కానీ ఇక్కడ ఇలా పెట్ డాగ్స్ని అలౌ చేసేసరికి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. అవి కూడా వచ్చి హ్యాపీగా వాకింగ్ చేయొచ్చు అని చెప్పి. ఈ పార్క్లో సరదాగా అలా క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అంటే రావచ్చు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ కొంతమంది అయితే చదువుకోవడానికి వచ్చారు అండ్ ల్యాప్టాప్స్ పట్టుకొని వచ్చారు, కొంతమంది వర్క్ చేసుకోవడానికి. వర్క్ హాలిక్స్ ఉంటారు కదా వాళ్ళు. కొంతమంది స్కేటింగ్ అని చెప్పి సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ కొంతమంది వచ్చారు. సో అన్ని విధాలుగా ఈ పార్క్ అయితే బాగుంది. ఎంతమంది వచ్చినా సరే రష్గా అనిపించలేదు, అంత పెద్ద పార్క్ ఇది. ఇంకా టైం అవుతుందని చెప్పి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ ఫౌంటైన్ కూడా ఉంది, అది వేస్తే ఇంకా బాగుండేది చూడడానికి. సో బెంగళూరు వచ్చాక ఈ పార్క్ అయితే మస్ట్గా చూడాలి. పక్కనే మ్యూజియం కూడా ఉంది, బట్ అది ఎప్పుడు ఓపెన్ చేస్తాడో ఏమో తెలీదు. సో మా వీకెండ్ ఇలా అయ్యింది పార్క్లో, బాగానే ఎంజాయ్ చేసాం మేమందరం కలిసి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం guys. Until then, bye. If you like the video, please like, comment and subscribe to my channel Meghna Singireddy.